అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో పేరు వచ్చే వరకు, మీ అకౌంట్‌లో 5,00,000 రూపీస్ పడే వరకు మన ఛానల్‌లో సూచనలు, సలహాలు అయితే వస్తాయి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుకను ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 8 ట్రాక్టర్లకైనా ఒక్కో ట్రాక్టర్ 2,500 నుంచి 3,500 వరకు రేట్ అయితే ఉంటుంది. దాదాపు 20,000 రూపాయలకు సంబంధించిన ఉచితంగా ఇసుక అయితే రావడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే సీఎం ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. పేదలందరికీ ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రీచ్ల వద్ద సెక్యూరిటీ ఫుల్గా పెట్టాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఇంకా చూస్తే స్టీల్ కూడా ఇప్పుడు మార్కెట్లో భారీగా రేట్ అయితే పెరిగిపోయి ఉన్నది. ఇళ్లకు సంబంధించిన స్టీల్ కూడా కంపెనీ యజమానులతో మాట్లాడి తక్కువ రేట్కు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి తక్కువ రేట్లో లబ్ధిదారులకు అందించేలా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి సీఎం గారు అయితే ఆదేశించారు. ఇక సిమెంటు, స్టీలు తక్కువ ధరకు అందిస్తే అందులో ఒక 50,000 వరకు మిగులుతాయి. తర్వాత ఇసుకలో ఒక 20,000 మిగిలితే మొత్తం 70,000-80,000 వరకు లబ్ధిదారులకు కొంచెం లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాగో 5 లక్షలు ఇస్తుంది. మొత్తం మీద 5,80,000 వరకు 5,50,000 వరకు మీకు ఇందిరమ్మ ఇంటి కోసం ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇంకా 8 ట్రాక్టర్ల ఇసుకకు సంబంధించి ఎండీఓ కానీ, ఎంఆర్ఓ కానీ లబ్ధిదారుల పేరు మీద కూపన్లు ఇస్తారు. ఆ కూపన్లు తీసుకొని మీకు కూపన్లు చూపిస్తే మీకు ఇసుక ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 దఫాలుగా 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే ఇండ్లు శాంక్షన్ కాగానే వెంటనే డబ్బులు మొత్తం అకౌంట్లో వేసేస్తే లబ్ధిదారులు అప్పుల పాలు కాకుండా సొంతంగా ఇంటి నిర్మించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆశాభావులందరూ కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మార్చి 31 వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ 70,000 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు. ఆ ఇండ్లకు సంబంధించి నిర్మాణాలు కూడా ముగ్గు కూడా ఈ వారం రోజుల్లో ఆ ఇండ్లకు ముగ్గు కూడా పోసే అవకాశం ఉంది. మిగిలిన 3,80,000 మందికి సంబంధించి ఈ మార్చి 15 తర్వాత ముగ్గు పోసే అవకాశం ఉంది. ఫైనల్ లిస్టులు కూడా గ్రామ సభల్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.